కంపెనీలో బ్యాక్ డోర్ పంపించాను ఉత్సాహంగా. బ్యాక్ డోర్ అంటే వెనకలే వారం. దాంట్లో పని చేసుకుంటే పెళ్లి ముందు చేస్తారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జాబ్ ఇప్పిస్తాము, ఇంటి పత్రాలు పొలం పత్రాలు సబ్మిట్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట. సో వీడియో మాత్రం చాలా ఫన్నీ వచ్చింది. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. నీకోసమే ఫోన్ చేస్తాంటి, నువ్వే నిన్నేను నా చెప్ప, నాకు అదే పని ఎంతంగా ఏటు పడితే పాతాళానికి వచ్చిన అక్కడ ఉండటం ఇక్కడ దిగినా వచ్చి నాశనం చేసి పెట్టినావు. ఏం చేసినావు? యాదవుడు చెప్తావు, లెక్క దింగిపోతావు. యాదవుడు చెప్పి 4 మాటలు చెప్తావు, లెక్క దింగిపోతావు. నీ వల్ల నా ఉద్యోగం పోయింది, పెళ్లి పోయింది. అట్లా ఏం నమ్మమంటావు దేవుడా? అట్లా దీని కారణం ఏదో నష్టపరిహారం ఇప్పిద్దామని నీకు జాబ్ ఇప్పిద్దామని చూస్తానా. నా లెక్క నాకు వస్తుందా? జాబ్ ఇప్పిస్తాను, ఉద్యోగం ఇప్పిస్తావా? లైఫ్ లాంగ్ సెటిలింగ్, అది పెద్ద కంపెనీ, పెద్ద కంపెనీ. నువ్వు సెటిల్ అవుతావు. నువ్వు మనకు అలాంటి కంపెనీలు లేవు, అన్ని పెద్ద కంపెనీ. సుమారు 50 కంపెనీలు ఉన్నాయి మనకి. అవునా? మళ్ళా బరుకుండేటట్లు లేవు కదా. నేను ఏం చేయను, సరేనా? జీతం ఇస్తారా? జీతం అన్ని ఇస్తారు. నీకు ఇరిగిద్దాం చూస్తాను. నెల ఇస్తారు కదా ఖచ్చితంగా. ఎందుకంటే కరెంటు బిల్లు, పాల బిల్లు, టీవీ బిల్లు అన్ని, ఇల్లు కూడా అమ్మేసిన ఏటు పడితే. కనీసం ఇప్పుడు బాడీ కొంపలు ఉన్నా 4,000 రూపాయలు ఏడిది తమ రేటు పడితే ఇల్లు కూడా ఇప్పుడు వస్తాయిలే. ఏమొస్తారో ఏమో. అదే నేనేమంటున్నా అంటే, చేసుకో కొంచెం. దాంట్లో పని చేసుకుంటే పెళ్లి ముందు చేస్తారంట. పెళ్లి అదే బాగుంది. ఉద్యోగం వల్లే పెళ్లి ముందు చేస్తారు. నా మాటని నేను సెటిల్ అవుతాను, నీకు మంచిగా వచ్చినాయి. సరే సరేనా? చేతిలో పెట్టినా. మనకి హెచ్ఆర్ ఉన్నారు తెలిసిన దానిలో. సారా? పెద్ద సారు అందుకే దానికి పెద్దగా. అవునా? మాట్లాడు సార్. ఏంటంటే తొందరగా నీకు ఉండలేవా? పాట లేకుండా అంటారు నన్ను అంతా కాదు. కంపెనీలో బ్యాక్ డోర్ పంపించాను ఉత్సాహంగా. బ్యాక్ డోర్ అంటే వెనకలే వారం. వెనక నుంచి పంపించేదే, ముందు ఏముండవు మనకి. ఏది ముందే వారం చేయవా? అంతే వెనకలే వారమేనా? బ్యాక్ డోర్ అంటే ఏందనుకున్నావు? బ్యాక్ డోర్ అంటే వెనక నుంచి కింద నుంచి పంపిస్తాం. కింద నుంచి అంతేగా. అదే నమ్మల్లా వద్దా? నమ్మకపోతే నీ ఇష్టం. నమ్మితే మాట్లాడదాం. సరే సరే, అదో ఆ పెద్ద సార్ కొరకు ఫోన్ చేయి, మాట్లాడదాం. ఆయన కొన్ని క్వశ్చన్లు వేస్తాడు, దానికి ఆన్సర్ నువ్వు చెప్తేనే. అడుక్కుంటాడప్ప? అడుక్కోమను. అడుక్కుంటాడో ఏం చేస్తాడో నువ్వు చెప్తేనే సెలెక్ట్ అవుతావు, లేకపోతే. సరే సరే చేయండి. నేను మళ్ళీ ఇష్టం గిసం చేయరు కదా. అదేం లేవులే మనకి. హలో సార్. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రొఫైల్ ఉంది, పంపిద్దామని చెప్పింది కదా ఇంత ముందు. బాగా తెలియదు చెప్పింది. మన బాగా తెలిసిన వ్యక్తి. సర్లే, అదే కాక నువ్వు నాకు కావాల్సిన కదా. అట్లా సరే సార్. క్యాండిడేట్ మన దగ్గర ఉన్నాడు. క్యాండిడేట్ మన దగ్గర ఉన్నాడు, ఇస్తాను, మాట్లాడండి సార్. సరే మంచిది సార్. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? ఫోన్ సైలెంట్ ఇబ్బంది సార్. బాగున్నా సార్. సార్ ఆ జాబ్ ఏదో నాకు ఇప్పించాను సార్, పెళ్లి చేసుకోవాలి నేను. నాకు పెళ్లి కావాలా సార్? జాబ్ ఉంటే పెళ్లి పెళ్ళే ముందే తొందర అయినట్టుంది జాబ్ గా. సార్ సార్ లెక్క ఎంత ఇచ్చారు సార్? ఫస్ట్ సార్ ఈ గురించి కనుక్కోవద్దా? సార్ సార్ నా పేరు సార్. నేను డిగ్రీ చేసిన సార్, యాడికి కాలేజీలో చదువుకున్నా సార్. నా పేరు రఘుప్రసాద్ సార్. నేను డిష్ లో పనిచేస్తాను సార్, మెకానికల్ గా. ఇప్పుడే ఈ సన్నసార్ పుణ్యాన పోయింది అది కూడా. ఇప్పుడు ఏం చేయలేదు సార్. అందుకే ఎవరు పిల్లలు చూసినా గానీ ఎవరు ఇక్కడ నీకు ఉద్యోగం లేదా గాలివాడు అంటారు సార్. అంతా ఉద్యోగం ఇస్తే పెళ్లి అయితే అద్దగతి నీ ఫోటో పెట్టుకుంటా సార్. నేను రోజు ఫోటో పెడతాను సార్ నీ ఫోటోకు. అవన్నీ సార్. సార్ సార్ బాబు గురించి భగవంతుడితో సమానం సార్. నిజం సార్, నమ్ము సార్ నా మాట. అడుక్కో సార్.
అవి చెప్తే నువ్వు సెలెక్ట్ అయినట్టు. సార్ 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 అడుక్కోండి సార్, అడుక్కోండి సార్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి సార్? నీ గురించి నువ్వు చెప్పుపా. నా గురించి అయితే చెప్తే కదా సార్, నా పేరు రఘుప్రసాద్. చెప్పు, ఇంకా మళ్ళీ ఇంకోసారి చెప్పు. అప్పుడు స్లాంగ్ కొంచెం సార్ నా పేరు రఘుప్రసాద్ సార్. మంచిది. నేను డిగ్రీ చేసిన, 4 దిశలో పని చేసిన, ఒక 20 ఏళ్ళు నాకు మంచి సర్వీస్ ఉంది సార్. నాకు పని అయితే చేస్తా సార్. సార్ నేను ఏ పని చేస్తా సార్ నేను. అట్లయితే మాకు ఇలాంటి వాళ్ళే కావాల్సింది. సార్ 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 2 నెలలు ఎంత అప్పా? 4 సార్. నేను చెప్పేది 6 నెలలు కాదు సార్. శంకర్రావు ఎంబీబీఎస్ లో 2 నెలలు ఎంత అడిగితే చిరంజీవి ఎంత చెప్తాడు? నేను సినిమాలు చూడండి సార్, తక్కువ. అట్లయితే అంతే సార్, అంతే సార్. శంకర్రావు జిందాబాద్ సినిమాలో సార్ శ్రీకాంత్ 2 నెలలు ఎంత అంటే చిరంజీవి 5 అంటాడు. అది నేను అనుకోండి, నువ్వు అది చెప్పలేదు. లేదు సార్, నేను సినిమాలు ఫోన్ సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ మూడో ప్రశ్న సార్. ఏం లేదు, నేను చుట్టుపక్కల కెమెరా పెట్టినాము, మాకు ఆ కెమెరాకు యాక్సెస్ ఉంది, నేను ఇక్కడ చూస్తుంటాను. సార్ ఎక్కడున్నావు సార్ నువ్వు? ఆ సారు లైవ్ లో ఆన్లైన్ చూస్తున్నాడు. మీ వరకు వచ్చారు సార్, నేను కనబడుతున్నాను సార్. చెయ్యొత్తాలా? చెయ్యండి ఎత్తు పనికి ఎత్తున్నా సార్. నువ్వు ఎత్తకోకుండా లేట్ అయ్యానుకో మళ్ళీ నాకు డిస్క్వాలిఫై అని పడతా చూడు. లేదు సార్, ఎత్తినా సార్. మళ్ళీ కాలెత్తు సార్. కింద కూర్చొని ఎత్తాలా లేకపోతే నిలబడి ఎత్తాలా సార్? నీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఎత్తు. నేను చూస్తాను ఎత్తినా సార్. కింద కూర్చో. కూర్చున్నా సార్. అంతేనా? మళ్ళా లేచినా సార్. సరిపోయింది సార్. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చినా సార్. అదే అట్లే ఫేస్ రైట్ కొంచెం టర్నింగ్ ఇచ్చినా సార్. సరేపా, యు ఆర్ వెల్ సెలెక్టెడ్. సార్ సార్ మీరు నీలాంటి వాళ్ళే కనపడేది, నువ్వు 100% సెలెక్ట్ అయినావు. ఓకే సార్ చెప్పండి సార్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. డాక్యుమెంట్ సార్ ఉంది సార్. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, నాకు ఓటు కూడా వేసినా సార్. నేను మొన్న 2 సార్లు వేసినా ఓటు. ఓట్లు వేసినావులేపా, ఓట్లు అడిగింది చెప్పు, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడు. సార్ అడిగింది చెప్పు సార్. ఆధార్ కార్డు ఉంది సార్. ఆధార్ కార్డు ఒరిజినల్. ఓకే ఒరిజినల్ సార్. రేషన్ కార్డు ఒరిజినల్. ఓకే సార్. అలాగే ఓటర్ కార్డు ఒరిజినల్ ఉంది సార్. ఓటర్ కార్డు కూడా ఉంది సార్. సొంతమే లేదా ఉండేది? సొంతంగా లేదు సార్. దాదాపుగా 4 లక్షలు చేస్తా సార్. సొంతమే కదా? ఉంది సార్, సొంత ఇల్లు ఉంది సార్. భూమి ఉన్నట్టుందే మనకి. 3 ఎకరాలు ఉంది సార్, అంతే తక్కువ. అదే అవి ఒరిజినల్ తీసుకురారండు సార్. సార్ నేను మీ దగ్గర అట్లా కాదు సార్, చెప్పేది నువ్వు ఫస్ట్. సరే సార్. అవన్నీ ఒరిజినల్ తీసుకురా. ఓకే సార్. మా మంచి ఒక ఆయన వస్తాడు. ఓకే సార్. ఆ మంచి నిన్ను ఆ డాక్యుమెంట్లన్నీ రిసీవ్ చేసుకుని డాక్యుమెంట్ అంటే పెట్టమంటే ఆడ పెట్టేసి. సార్ డాక్యుమెంట్ అంటే ఏంటి సార్? ఇంత కవి క్లారిటీ చెప్పండి సార్. ఇంటి పత్రాలు, ఇంటి పత్రాలు అంట. ఇంటి పత్రాలు సార్. ఇంటి పత్రాలు, స్థలం పత్రాలు. సార్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సార్ ఇంటి పత్రాలు ఇచ్చే మా నాన్న మెట్టుతో దొంగతారు సార్. నీకు జాబ్ కావాలి, నీకు అవన్నీ ఏం కావాలి? జాబ్ కోసం ఉంటలే కదా సార్. జాబ్ కోసం ఇంటి పత్రాలు సార్. ఆధార్ కార్డు ఉంటే నా డిగ్రీ సర్టిఫికేట్ ఉంది సార్. జాబ్ ఇది హై సెక్యూరిటీ జాబ్, హై ప్రొఫైల్ జాబ్ ఇది. నేనైతే మా నాన్న తిట్టాను సార్. నాకు ఈ జాబ్ ఎక్కడుందో తెలుస్తాయి నీకు. సార్ ఎంత ఇచ్చారు సార్ జీతం? 4-5 వేలు ఇస్తారు. ఇంప్లిమెంట్ బాగుంటుంది, పనితనం బాగుంటుంది, 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు. ఈ జాబ్ కంపెనీ తెలుసా నీకు? నాకు అదే లేదు సార్. బ్యాక్ నుంచి పోయే కంపెనీ. అదే సార్, బ్యాక్ నుంచి పోయే కంపెనీ. అదే బ్యాక్ నుంచి పోయే కంపెనీ అమాయకం ఇరికించాం కంపెనీ అని. కంపెనీ నువ్వు ఏడ గూగుల్లో కొట్టినా కానీ ఏడ దొరకదు ఇది. అవునా? అంత పెద్ద కంపెనీ. సార్ ఉద్యోగం ఏంటి కానీ సార్, ఇంటి పత్రాలు చేను పత్రాలు ఇచ్చే మా నాన్న మెట్టుతో దొంగతాను నన్ను. ఏం కొట్టాలి నీకు అట్లా చేను పత్రాలు, అట్లా చేనులు, ఇట్లా ఇల్లు జాబ్ వచ్చినాక కొనుక్కోవచ్చు. అట్లా సార్ చెప్పేది నువ్వు కంపెనీ అమాయకం ఇరికించాం కంపెనీ అని. అదే అమాయకులు ఇరికించే కంపెనీనే. ఏం పోయి మంచి ఉన్నట్టు మారిపోతున్నాడు. నీ ఉద్యోగం వద్దు, నా యాతులు వద్దు, నువ్వు చేసే పనికి నా ఆస్తి నీకు రాసి నా ఆస్తి కొంటారా ఏమన్నా మీరు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు.
నాకొద్దు నీ ఉద్యోగం వద్దు, నా మద్దతు, నేను పోతాను ఇంటికి. నాకొద్దు, నీ సారి వద్దు, నువ్వు వద్దు, ఫ్లైట్ వస్తుంది వద్దు, అదే వద్దు సారి, నీ ఉద్యోగం వద్దు, నా కొంప తాకట్టు పెట్టడం వద్దు, నా పొలం మీ పేరుతో వేయడం. అమ్మా ఇంత మనసులో పెట్టుకుంటున్నారు, అంత దిగిపోదామనే నా గుద్ద బ్యాక్ అంటే ఇంతవరకు ఇదే పెద్ద ప్లానింగ్